మీలో ఎంతమందికి మైనర్ ప్రాఫిట్స్ ఇష్టం? మైనర్ ప్రాఫిట్స్. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ ద బుక్ ఆఫ్ లెవిటికస్? లేవీకాండము, ఐ సీ 2 hands there. లేవీకాండము, ఒక చర్చ్లో లేవీకాండం మొత్తం బైబిల్ స్టడీ చెప్తుంటే ఒకతను వచ్చి అన్నాడు, జీన్ హిల్ అనే వ్యక్తి వచ్చి అన్నాడు, ఏముంటుంది దాంట్లో, ఏముంటుంది చెప్పడానికి అన్నాడు. సో ఆ విధంగా దేవుడి వాక్యంలో కొన్ని భాగాలు ఉంటే మనకు అర్థం కావు, కానీ దేవుడు ఎందుకు రాసి పెట్టడం అంటే అవి మనకు ఎంతో చక్కటి ఉపదేశాల కొరకై మనకు అవి పెట్టబడ్డాయి. ఈరోజున మనము ఈ చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త ఆమోసు రాసిన మాటలు మనం ఈరోజు చదువుకున్నాం. చదివారు. ఆమోసు రాసిన ఈ గ్రంథంలో కొన్ని బలమైన మాటలు మాకు కనబడుతున్నాయి. ఏమంటున్నాడంటే 6వ వచనం, 4వ అధ్యాయము 6వ వచనం నుండి మనం కొన్ని మాటలు చదువుకున్నాం. ఈ దానికి ముందుగా దాని సందర్భం ఏంటి ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా కానీ ఎవరు ఎందుకు ఎప్పుడు రాశారు అనేది మనము చూడాలి. హిందీలో మాకు ఉండేదన్నమాట, కిస్నే కిస్సే కబ్ క్యూ కహా అని ఒక క్వశ్చన్ ఉండేదన్నమాట. సందర్భం ఒక సెంటెన్స్ ఉంటుంది, ఎవరితో అన్నారు, ఎప్పుడు అన్నారు, ఎందుకు అన్నారు, దాని అర్థం ఏంటి అనేది మాకు క్వశ్చన్స్ ఉండేవి. కాబట్టి కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సందర్భంలో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ సందర్భంలో ఏమి రాయబడింది మనం ఆలోచన చేద్దాం. ఆమోసు ఎప్పుడు రాశాడు ఈ పుస్తకం అని అంటే 1వ అధ్యాయము 1వ వచనంలో చూడనమాట. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలును గూర్చి యెహోవాలోని పశుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము. దీన్ని ఇంగ్లీష్లో మిడ్రాష్ అంటారు. మిడ్రాష్ అంటే ఒక భూకంపము అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుండి భూకంపం అయిపోయిన దాన్ని ఇప్పుడు మనము వెనక్కి చూస్తున్నాం. కానీ ఆమోసు రాసిన దినములలో, ఆమోసు ప్రవచించిన దినములలో ఇంకా అప్పటికి భూకంపము రాలేదు. వింటున్నారా? ఆమోసు ఆయన దినముల తర్వాత ఏమైపోయింది? భూకంపము వచ్చింది. భూకంపానికి ముందుగా 2 years ముందు ఈయన చెప్తున్న మాటలు. సరే, ఆ రోజులలో ఇశ్రాయేలు సంగతి ఎట్లా ఉన్నది, వాళ్ళ జీవితం ఎట్లుంది అంటే వాళ్ళు చాలా ధనవంతులండి, చాలా డబ్బులు ఉన్నాయి, లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ గుడ్, చక్కగా జరుగుతుంది. దేవుడి మందిరం గురించి వీళ్ళకి పట్టింపు లేదు. వాళ్ళు ఎంత ధనవంతులు అంటే వాళ్ళకి సమ్మర్కి ఒక ఇల్లు ఉందంట, వింటర్కి ఒక ఇల్లు ఉందంట, అంత డబ్బు ఉన్నాం. మనం అనుకుంటున్నాం, నేను రాలే ఆ కేటగిరీకి, నాకు ఉండేదే అపార్ట్మెంట్, అది నేను ప్రతి నెల నేను రెంట్ కట్టుకుంటున్నా. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఇండియాలో ఉన్న వాళ్ళకంటే మనం చాలా బెటర్ కదండి. ఒక పని చేద్దాం, ఏమైనా వీసా ఎక్స్చేంజ్ పాలసీ ఉండేటుంటుంది. మీ వీసా అమ్ముకోవచ్చు ఎవరికన్నా అంటే ఓవర్ నైట్ విల్ బికమ్ రిచ్ కదా. పీపుల్ ఆర్ రెడీ వెయిటింగ్ ఇన్ లైన్, విల్ కమ్ అండ్ బై అ వీసా కదా, అట్లా పాసిబుల్ ఉంటే. సో దేవుడు మనం ఈ దేశంలో వచ్చాడు. సో ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే అమెరికాలో ఉంటే వాడికి డబ్బులు ఉన్నట్టే లెక్క కదా. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు మనల్ని ఆశీర్వదించాలా లేదా? అవునా లేదా? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి వీళ్ళు ధనవంతులు. ఆమోసు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తులందరూ కూడా ఎంతో ధనవంతులుగా ఉండేవారు. వాళ్ళు ధనవంతులుగా ఉంటూ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదు. నీతిమంతులను అమ్మివేయుదు. దేనికోసం? డబ్బుల కోసం నీతిమంతులను అమ్మేస్తున్నారు. ఇంకా చూడండి, పాదరక్షకుల కొరకై చెప్పుల కోసము బీదవారిని అమ్మివేయుదు. బీదవారిని కూడా అమ్మేస్తున్నారంట. అంటే డబ్బులు ఉండడం తప్ప లేదు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? నీతిమంతుల్ని డబ్బుల కోసం అమ్మేస్తున్నారంట.
ఒక బీదోని ఒక చెప్పుల కోసము వాడిని అమ్మేస్తాం. అంటే యు సీ ద స్పిరిచువల్ డిక్లెన్షన్. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యం ఆమోస్ గ్రంథంలో మళ్ళీ ఇంకా కొన్ని మాటలు రాస్తుంటాడు. ఏంటంటే మనము ఎదుటి వ్యక్తిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాము అన్న సంగతి మాట్లాడుతుంటాడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాటలు 4వ అధ్యాయము 6వ వచనం, మీకు ఇంత ఉంది కదా, ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఇంత ధనవంతులుగా ఉంటున్నారు, దాని తర్వాత మీరు నిర్విచారముగా జీవిస్తున్నారు కాబట్టి 6వ వచనము, మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంత శుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా కట్టు తిరిగిన వారు కారు. నంబర్ 1 పాయింట్, దేవుడు ఎప్పుడన్నా మనకు దేవుడు శిక్షిస్తాడా? దేవుడు శిక్షిస్తాడా? అవునండి. ఈ మధ్య కొంతమంది వాక్యం చెప్తున్నారు, ఏమన్నా దేవుడు అస్సలు శిక్షించనే శిక్షించడు, ప్రేమ కలిగిన దేవుడు. అది ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. దేవుని వాక్యం ఎలాంటిది అన్నాడు? తేనె వంటిది, పాలు వంటిది, అద్దం లాంటిది, అట్ ద సేమ్ టైం రెండంచులు గల ఖడ్గము, దాని తర్వాత సుత్తె వంటిది, అగ్ని వంటిది కదా. సుత్తె వంటిది, అగ్ని వంటిది అంటే అది భద్రపట్టడానికి కాల్చడానికి ఉంటుందా, లేదంటే ఏమన్నా మేకు తీసుకొని సుత్తితో మెల్లమెల్ల కొడతామండి? ఇది కాదు కాబట్టి గట్టిగా కొడతాం. పెద్ద రాయి పగలాలంటే ఆ సుత్తి తీసుకొని కొడతాం. దేవుని వాక్యం అలాంటిది. తిమోతికి పౌలు రాస్తూ అంటాడు, దేవుని వాక్యం ఎందుకు ఇవ్వబడింది అనమాట? అది ప్రోత్సహించుటకు, బుద్ధి చెప్పుటకు, అన్నిటి కొరకై ఇవ్వబడింది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా దేవుడు ప్రేమ కలిగిన వారు మాత్రమే అని అంటారో వాళ్ళు దేవుని యొక్క సగం సత్యం మాత్రమే చెప్తున్నారని మనము గుర్తు చేసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? ఐ గేవ్ యూ ఎంప్టీ స్టమక్స్ అని అంటాడు. నీకు కడుపు నిండకుండా చేసేది నేనే అని అంటాడు. ఏం ప్రభువా, నువ్వు మా దేవుడు అయి ఉండి మాకు డాడీగా ఉండి ఏ తండ్రిని ఇటు చేస్తాడా అని అంటే 6వ వచనంలో ఎందుకు చేస్తున్నాడు అని కూడా చెప్తారు. చూడండి మాట, మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా కట్టు తిరిగిన వారు కాదు. అది ఎందుకని చేస్తున్నాడు, ఎందుకని శిక్షిస్తున్నాడు? మీరు నా వైపు తిరగాలి, మీరు నా వైపు తిరగాలి అనడానికి ఏం చేస్తున్నారంటే పలు రకాలుగా దేవుడు ఆయన మందలిస్తూ, శిక్షిస్తూ, దగ్గర తెచ్చుకుంటూ, ప్రేమతో మాట్లాడుతూ, రకరకాలుగా దేవుని యొక్క ప్రేమ ఏంటంటే, ఆయనకు ఉద్దేశం ఏంటంటే నువ్వు నా వైపు తిరగాలి, నువ్వు నా వైపు తిరగాలి. దేవుని వాక్యంలో కొంతమంది ఉన్నారు, వారు తమ వీపుని నా వైపు చూపిస్తున్నారు అని అంటాడు ఎజెకియెల్. ఎక్కడుందండి వాళ్ళ వీపు? దేవుని వైపు ఉందండి. ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గర నుండి ఆస్తి తీసుకొని ఏం చేసినాడు? పాల్గొన్నాడు. యోనా దేవుని యొక్క ఆజ్ఞకి విరోధంగా ఆయన నిలవమంటే ఆయన ఏం చేసినాడు? దేవుని దగ్గర నుండి పాల్గొన్నాడు. కానీ ప్రేమ వల్ల ఒక మాట గమనించండి, దేవుడు వదిలిపెట్టిందా? దేవుడు వదిలిపెట్టిందా? ప్రేమగా మాట్లాడుతుంది. ప్రేమగా మాట్లాడితే వినకపోతే ఏం చేస్తారంటే ఒకసారి మందలిస్తారు, అయినా వినలేదనుకోండి ఒక దెబ్బ కొడతారు. ఎందుకంట వాట్ ఈస్ ద హోల్ పర్పస్ బిహైండ్ విచ్ గాడ్ డస్ వాట్ ఎవర్ హీ డస్? నీవు నా వైపు తిరగాలి, నీవు నా వైపు తిరగాలి. కొన్నిసార్లు ఆకలి దప్పులు ఇస్తాడు. దాని తర్వాత 8వ వచనం చదవండి. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికి పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయింది. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. మీకు నీళ్లు కూడా సరిపోతాయి. నీళ్లు దేనికి? బేసిక్ నీడ్స్ కదండి కదా. ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నీళ్లు దొరకరండి. సాలిడ్ ఫుడ్ తీసుకోరేమో కానీ నీళ్లు కూడా దొరకరు. దే బేసిక్. మనిషి ఆహారం లేకుండా ఎంత కాలమైనా బ్రతకగలడు, కానీ నీళ్లు లేకుండా మాత్రం ఎక్కువ కాలము బ్రతకలేదు. నీకు కావాల్సింది బేసిక్ వాటర్, అది కూడా నేను తీసేసుకుంటాను. నేను చిన్నప్పుడు
నాకు బాగా గుర్తు. హోటల్స్లో నీళ్ళు తక్కువైపోయినాయి హైదరాబాద్లో. మీకు కొంతమంది గుర్తుండొచ్చు. దోస్ డేస్ 25 పైసకి చారణకి దే యూస్ టు సెల్ వాటర్ అండి. దే యూస్ టు సెల్ వాటర్. జస్ట్ ఇమాజిన్, రెగ్యులర్ వాటర్. ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కానీ బాటిల్ వాటర్ అంటే ఒక డబ్బులు తీసుకుంటాం, కానీ కప్పులో ఏమంటే ఫ్రీగా ఇస్తారు కదా. కానీ దానికి కూడా డబ్బులు పెట్టాలి అని అంటే మీ బేసిక్ నీడ్స్ కూడా నేను తీసేసుకుంటున్నాను అంటారు. ఎందుకన్నమాట? కారణం ఏంటి? అయినను మీరు నా తట్టు తిరిగిన వారు. ఏం ప్రభావ ఫుడ్ లేకుండా చేసినాం. మనం ఎప్పుడు ఏం ఆలోచన చేస్తుంటామంటే దేవుడు మనల్ని ఎట్లా శిక్షిస్తున్నాడు అని ఆలోచన చేస్తాం, కానీ ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే అది ఇంకా బాగుంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు తనకు శిక్ష ఇచ్చినాడు. ఏం శిక్షించినాడంటే ఆయన ఎంతో పెద్ద శిక్షకి అర్హుడు. ఎందుకంటే తన సొంత తమ్ముడిని మోసం చేసి, ఒరే నీతో నేను కొద్దిగా మాట్లాడాలి, పొలంలో పోదాం పదా అని బయటికి తీసుకొచ్చి వాడిని కత్తితో పొడిచి చంపేసినాడు. ఎవరు? కయ్యను హేబేలు చంపేసినాడు. అప్పుడు దేవుడు వచ్చి ఏడి సహోదరుడు అంటే నేను వాడు కావాలి అని అన్నాడు. అప్పుడు దేవుడు అతనితో అన్నాడు, అరే నీ తమ్ముడి రక్తం నాకు కేక వేసిందిరా, నువ్వు దాచిపెట్టినావు కానీ నీ తమ్ముడి రక్తం నాకు కేక వేసింది కాబట్టి నేను వచ్చినాను. అప్పుడు దేవుడు అతనికి శిక్ష వేస్తాడు. ఆ శిక్ష వేసినప్పుడు కయ్యను ఏమంటున్నాడు తెలుసా? కయ్యను ఏమంటున్నాడు చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. చూడండి ఏమంటున్నాడు? నా దోష శిక్ష నేను భరించకునే దానికంటే భరింపలేనంత గొప్పది. మై పనిష్మెంట్ ఈజ్ మోర్ దాన్ వాట్ ఐ కెన్ బేర్ అంటున్నాడు. యు నో వాట్ హి సపోజ్డ్ టు సే? హి సపోజ్డ్ టు సే, అతను చెప్పవలసింది ఏంటంటే నా పాపము నువ్వు ఇచ్చిన శిక్ష కంటే గొప్పది అని చెప్పాలి. మై సిన్ ఇస్ బిగ్గర్ అని చెప్పాలి, కానీ నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ బిగ్గర్ అని అంటున్నాడు. మొదటి సమయంలో 4వ అధ్యాయంలో ఎంతో విచారకరమైన ఒక స్టోరీ జరిగింది. ఇశ్రాయేలు చరిత్రలో ఎప్పుడు జరగని సంగతి ఆ రాత్రి జరిగింది. ఏంటంటే ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు యుద్ధానికి పోయినారు. ఆ యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు ఓడిపోతే వాళ్ళకి ఏం గుర్తొచ్చిందంటే, ఎవరెవరే మనం ఓడిపోయినాము, మనం గెలవాలంటే ఏం చేయాలంటే మందసాన్ని తీసుకురావాలి అని ప్లాన్ చేసినారు. మందసాన్ని తీసుకొస్తే అప్పుడు ఎంతమంది చచ్చిపోయిందో దానికంటే ఎన్నో రెట్లు మందసం మూలంగా చచ్చిపోయారు. ఆ రాత్రి జరిగిన ఎంతో విషాదకరమైన సంగతి ఏంటంటే ఏలికి పోయి చెప్పినారు, ఏమని అనా మందసం పోయింది. ఏలి 2 కొడుకులు హోప్ని ఫీనిహాస్ ఇద్దరు చచ్చిపోయినారు. మందసము శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత చూస్తే తన సొంత కోడలు ఆమె డెలివరీ అయిన వెంటనే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ కొడుకు పేరు ఇకబోద్ అని పేరు పెట్టింది. ఇకబోద్ అంటే మహిమ వెడలిపోయేను. ద గ్లోరీ హ్యాస్ డిపార్టెడ్. ప్రియమైన వల్ల ఈ స్టోరీలో ఎంత నెగటివిటీ ఉన్నా ఒక సంగతి మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు నష్టపోయినారో వాళ్ళు కూర్చొని ఆలోచన చేసినారు, ఎందుకు ఇట్లా అయింది అని ఆలోచన చేసినారు. హాయి పట్టణానికి ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఓడిపోతే ఎరుకోని జయించి వచ్చినాం కదా. ఎరుకోని జయించి వచ్చిన తర్వాత ఇదెంత కొంతమంది పోదాం అనుకోని హాయి పట్టణానికి పోతే అక్కడ వాళ్ళు ఓడిపోయినారు. అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడి, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్ అన్నాడు. వీ నీడ్ టు అనలైజ్ వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్. మన క్రైస్తవ జీవితంలో మనం చేసుకోనిదే ఆ సెల్ఫ్ అనాలిసిస్. ఆదివారం వస్తాము, ప్రార్థన చేస్తాము, వి ఎంజాయ్ వండర్ఫుల్ మ్యూజిక్, వాక్యం వింటాం. ఇక్కడ నుండి కొంతమంది బయటకు వెళ్ళిపోతానే ఇంకా సంఘానికి, క్రైస్తవ జీవితానికి, యేసు ప్రభుతో కూడా ఏమి సంబంధం లేకుండా జీవిస్తుంటారు.
అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు ఎన్నోసార్లు చెప్పినా విన్నా, కాబట్టి నీకు శ్రమ తీసుకొస్తాను. ఎందుకు ప్రభు శ్రమ వేస్తావు అన్న మన ప్రశ్న వేసుకుంటే మన జీవితాలు ఎంతో బాగుపడతాయి. వి డోంట్ అనలైజ్ అవర్ ఓన్ లైఫ్స్. మనం కంపెనీలో పనిచేసేటప్పుడు మాత్రం మనకు అప్రైజల్ ఇస్తారు, కానీ మన క్రైస్తవ జీవితం అప్రైజల్ మనకు ఎప్పుడన్నా ఉందా? నేను పోయిన నెల కంటే నేను ఇంకా దేవునికి ఇంకా ఎంత దగ్గరగా ఉన్నాను, నేను వాక్యంలో ఇంకా ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను. నాకు సమస్య వచ్చినప్పుడు నేను నా ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మీకు ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ రావండి? మన ప్రాబ్లమ్స్ అందరికి వస్తాయి కదా. ప్రాబ్లం వచ్చిన వెంటనే వేర్ ఈజ్ అవర్ ఫస్ట్ రియాక్షన్? హూ డు యు రిమెంబర్ ఫస్ట్? ఇట్స్ మై ప్రేయర్ దట్ యు రిమెంబర్ గాడ్ ఫస్ట్. చాలాసార్లు ఏంటంటే అన్ని ప్రయత్నాలు చేసి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి దేవుని దగ్గరికి వస్తాం. అయినా ఆయన పట్టించుకోడు. సర్లే నా కొడుకు నా దగ్గరికి వచ్చిన, నా కూతురు నా దగ్గరికి వచ్చింది, ఇప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు ఆయన. కానీ మన హృదయం ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనలైజ్ చేసుకోవాలి. దేవుడు ఎప్పుడైతే మనకి ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకొస్తాడో దేవుడి యొక్క మనసులో ఉన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను నీవు గైకుందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరములు. Did you get the point? 40 సంవత్సరాలు ఎందుకైంది? దాని ఆన్సర్ మీకు సంఖ్యాకాండంలో దొరుకుతుంది. వీళ్ళు 40 దినాలు పోయి ఏం చేశారు? ఆ 12 మంది పోయి ఏగో చూసి వచ్చినారు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? కాదేశ్ బాణి వరకు నేను తీసుకొచ్చినా, ఇన్ని అద్భుతాలు చేసినాను, అంతవరకు తెచ్చిన తర్వాత మీరు నన్ను వదిలేసి నన్ను నమ్మకుండా మనం పోయి స్పై చేద్దాము, అక్కడ ఎట్లుందని వేగులు చూద్దామని పోయినారు. కాబట్టి మీరు పోయింది ఎంత? 2 రోజులు, 40 రోజులు. కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం, 40 సంవత్సరాలు. ఓకే, 40 సంవత్సరాలు. కానీ 40 సంవత్సరాలలో కూడా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆ 40 సంవత్సరాలలో వీరు ఎంత తిరుగుబాటు చేసినా కూడా దేవుడు వాళ్ళకి మన్నాన్ని ఆపలేదు, వాళ్ళకి నీళ్ళని ఆపలేదు. నువ్వు నేనేంటే కనుక మన మాట వినకపోతే ఫస్ట్ ఏం చేస్తాం? పిల్లలకి వాడికి ఏది ఇష్టమో అదే కట్ చేస్తాం కదా. వాడికి మన కొడుక్కి మన కూతురికి ఏది ఇష్టమో అదే కట్ చేసేస్తాం. కానీ దేవుడు తనకి విరోధంగా వెళ్తున్నారని తెలిసి కూడా దేవుడు వాళ్ళకి ఎప్పుడు 40 సంవత్సరాలు ఆయన మన్నాని ఆపలేదు. ఆ రాయి దగ్గరకు వచ్చినప్పుడు ఆ మోషేని మాట్లాడమంటే మోషే ఏం చేశాడండి? ఆ బండిని ఏం చేశాడు? కొట్టినాడు. ఏం చెప్పింది దేవుడు? అసలు మాట్లాడమని చెప్పింది. అతను చేసింది ఆజ్ఞ అతిక్రమం. రైట్? హీ వాస్ టోల్డ్ టు స్ట్రైక్ ద రాక్, బట్ వాట్ డిడ్ హి డు? He was told to speak to the rock. He struck the rock. నేనే కనుక ఆయన కొల ఇప్పేవాడిని అయితే అది కొట్టిన వెంటనే దేవుడు చెప్పినట్టు మోషే మాట్లాడతాను, కొల ఇప్పాలి, నీళ్ళు వస్తాయని చెప్పినట్టు. ఆ మోషే మాట్లాడకుండా కొలాయి పెట్టినట్టు నేను దేవుడు చూసి ఏం ప్రోగ్రాం నువ్వు ఏం చెప్పి నాకు ఏం చేసిందంటే దేవుడు ఏం చెప్తాను సార్, నువ్వు ఓపెన్ చేయాలి. తన పిల్లలకి ఏ కష్టం కలగకుండా ఉండాలని దేవుడి యొక్క ఆశ, దేవుడి యొక్క ప్రణాళిక. కానీ ఆమోస్లో ఏమంటున్నాడు? నీకు ఆకలి నేనే కలిగించిన, నీకు నీళ్ళు లేకుండా నేనే చేసిన. కానీ దానికి కారణం ఏంటన్నమాట? ఆహారము, ఆ ఫుడ్ కంటే నీళ్ళ కంటే ఎక్కువగా ఇంపార్టెంట్ దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసా? నువ్వు నా వైపు తిరగాలి. కాబట్టి దేవుడు అన్ని రకాలుగా శిక్షిస్తూ తర్వాత అంటాడు 10వ వచనంలో, నేను మీకు ఐగుప్తులో ఉన్నటువంటి తెగుళ్ళు పంపించినా అంటాడు. ఆమోసు 4:10. ఎందుకు పంపించినావు ప్రభు తెగుళ్ళు? అప్పుడన్నా నేను నీకు గుర్తొస్తానని అంటాడు. దాని తర్వాత 11వ వచనం, సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు అగ్నిలో నుండి లాగబడిన వాళ్ళుగా ఉన్నారో
ఆ విధంగా నేను లాస్ట్ మూమెంట్లో నిన్ను సేవ్ చేసిన. ఎందుకని? కనీసం అప్పుడైనా నువ్వు నా వైపు తిరుగుతావని. ఈ పిల్లలు దేవుని పిల్లలుగా పిలవబడ్డవారు. ప్రేమ వాళ్ళ మాట గమనించాలి. వీళ్ళు ఎవరో కాదండి, దేవుని పిల్లలే. దేవుని పిల్లలే. దేవుని పిల్లలే దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అట్లాంటప్పుడు దేవుడు అనే మాట ఏంటి తెలుసా? 4వ అధ్యాయము 12వ వచనం. అందరం తెలుసా? కాబట్టి సునీల్ ఒక్క నిమిషం, అందరం కలిసి చదువుదాం. 4వ అధ్యాయము ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుకున్నాం. whatever translation, whatever language you have, that's okay, but please read along. 4:12. Therefore, this is what I will do to you, O Israel, and because I will do this to you, prepare to meet your God, O Israel. నీ దేవుడైన యెహోవాను నీవు సంధించుటకు సిద్ధపడు, ఓ ఇశ్రాయేలు అన్నట్టు. Get ready to meet your God. ఇది ఏమన్నా మంచి ఇన్విటేషన్ అండి? ఇదేమన్నా మంచి ఇన్విటేషన్? ఇది మంచి ఇన్విటేషన్ కాదు. నేను మీకు ఇన్నిసార్లు ఎన్ని మంచి మంచి పనులు చేసి పెట్టినా మీరు వినలే. సరే, ఆన్ ద నెగటివ్ సైడ్ నేను మీకు తిండి లేకుండా చేసిన, నీళ్ళు లేకుండా చేసిన, ఖాళీ కడుపులు ఇచ్చిన, మీకు తెగులు పంపించిన, మీకు ఇన్ని సమస్యలు తీసుకొచ్చిన. ఎందుకు? అప్పటికైనా మీరు ఆ వైపు తిరుగుతావని. అయినా నువ్వు తిరగట్లేదు కాబట్టి నీ దేవుడైన యెహోవాని సంధించుటకు నీవు సిద్ధపడు అంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నేను I won't take much time. I'm just going to share two important thoughts. Number one, నేను మీరు ఎప్పుడైనా డెలివరీకి వచ్చినప్పుడు, లేదంటే నేను ఇటువైపు వచ్చిన అమెరికాలో డ్రైవింగ్ సిస్టమ్ అంతా అక్రాస్ ద స్టేట్స్ ఏమున్నాయండి? ఎక్కడ చూసినా ఏముంది? టర్న్ పైక్స్ ఉన్నాయా? టర్న్ పైక్ అంటే ఏమండి? టర్న్ పైక్స్ ఉన్నాయా లేవా? చెప్పండి. టర్న్ పైక్స్ ఒక్కసారి మీరు టోల్ బూత్ నుండి వెళ్ళారనుకోండి, టోల్ బూత్ నుండి మీరు లోపలికి వెళ్ళారనుకోండి, ఏమైంది చెప్పండి? మీరు బయటికి రావాలంటే ఇంకొక టోల్ బూత్లో నుండి ఎక్కడైనా కానీ ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. తప్పించుకోగలరా? వన్స్ యూ టేక్ ద టర్న్ పైక్, యూ విల్ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ సమ్వేర్. ఇక్కడ ఎగ్గొట్టి అక్కడ నుండి వెళ్ళిపోదామంటే అక్కడ ఇంకో టోల్ బూత్. అది కాకుండా వేరే ఎగ్జిట్లో తప్పించుకొని అక్కడ పోదామనంటే అక్కడ కూడా టోల్ బూత్ ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? ప్రతి సంఘంలో ఉన్న సంఘ సభ్యులు చర్చికి వచ్చే వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు కాదు. మీరు అట్లాంటి సంఘం ఉంటే చాలా సంతోషం. ఓకే, నంబర్ 1, యు ఆర్ ఐదర్ సేవ్డ్ ఆర్ నాట్ సేవ్డ్. అంతే, మధ్యలో ఏం లేదు అక్కడ. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్తంతో కడగబడి ఒక రోజున ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు అనిన దినమైనా నీ జీవితంలో ఉండాలి. లేదంటే లేకుండా ఉండాలి. కొంతమంది ఎట్లా అంటే భ్రమలో జీవిస్తారు. ఏంటి? నేను క్రైస్తవుణ్ణి అన్న భ్రమలో జీవిస్తారు. క్రైస్తవుణ్ణి అన్న భ్రమలో జీవిస్తారు. భ్రమలో జీవించడం కాదు, వాస్తవం ఉండాలి. నీ జీవితంలో ఒక రోజున ప్రభు దగ్గర యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను క్షమించు, నేను పాపిని, నేను నీకు విరోధంగా పాపం చేసినాను, నన్ను క్షమించు, నేను నరకానికి వెళ్ళిపోతాను ప్రభు, నేను చనిపోతే అన్న పశ్చాత్తాప ప్రార్థన మీ జీవితంలో ఉండాలి. లేకపోయింటే ఈ రోజైనా మీరు ఆ ప్రార్థన చేయొచ్చు, సరే. సో ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా, సంఘం మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా 2 భాగాలుగా మనం విభజించవచ్చు. నంబర్ 1 ఎవరంటే విశ్వాసులు, లేదంటే అవిశ్వాసులు. విశ్వాసులు అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి తన రక్తంలో కడగబడి తన బిడ్డలుగా చేయబడినవారు. రెండవది ఎవరంటే దేవుని యందు విశ్వాసము ఉంచని వారు, దేవుని యందు విశ్వాసం లేనివారు. కాబట్టి ఇప్పుడు టర్న్ పై గుర్తు చేస్తుంది. ఈ వీళ్ళిద్దరూ టర్న్ పైకి ఎక్కినోళ్ళే. వింటున్నారా? వీళ్ళిద్దరు, విశ్వాసి కూడా టర్న్ పైకి ఎక్కినోడే, అవిశ్వాసి కూడా టర్న్ పై ఎక్కినోడే.
కాబట్టి ఏం కావాలా? విశ్వాసి అయినా సరే అవిశ్వాసి అయినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో ఒక రోజున నిలబడాలి. మనము చర్చ్ యాక్టివిటీస్లో మనము మునిగిపోయి మనం ఈ సంగతి మర్చిపోతుంటాం. ఏమని? ఒక రోజున మనము ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి అన్న సంగతిని చాలామంది క్రిస్టియన్స్కి గుర్తుండదు, చాలామంది క్రైస్తవులకు గుర్తుండదు. మీకు ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ పాటలు ఛాన్స్ ఇచ్చినారనుకోండి, నెక్స్ట్ వీక్ మీరు వచ్చి పాట పాడాలి అని, నిజంగా ఆ వారం మధ్యలో ప్రభు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే ప్రభుత్వం అలా అక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తారేమో, బలవంతులు మంచి పాట ఛాన్స్ పోగొట్టున్నాను. వాట్, వీఆర్ సో స్మాల్ మైండెడ్. వి థింక్ చర్చ్ ఇస్ మై హోల్ థింగ్ అని అనుకుంటాను. సాగిల పడి మొక్కెదము అనే పాట గుర్తుందా మీకు? సాగిల పడి మొక్కెదము అనే పాట గుర్తుందా? ఆలయము కన్నా శ్రేష్ఠుడు ఉంటానా? ఆలయం కన్నా ఎవరు? ఆయన శ్రేష్ఠుడు. అహరోను కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు. కాబట్టి దేవుని వాక్యంలో నాకు ఏం కనపడుతుందంటే, ఈ చర్చ్ మనము కొంతకాలం వరకే, వీఆర్ గోయింగ్ టు గో అవే వెరీ సూన్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్. నిన్నటి రోజున న్యూస్లో వచ్చిన మాటను బట్టి న్యూయార్క్లో అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. వీఆర్ జస్ట్ 2 hours ఫ్రమ్ హియర్. అది టెర్రరిస్ట్ అటాక్ ఏంటా అని వాళ్ళంతా ఇన్వెస్టిగేట్. ఎంతోమంది చనిపోయినారు అక్కడ. ఎంతో మనం ఎంత భయాందోళనలో జీవిస్తున్నాం తెలుసా? కొద్దిగా ఒక 10-15 మంది ఎక్కడ చంపబడితే వాళ్ళు ఏమైపోయింది, ఎక్కడ నుండి వచ్చిందో. ఆఫ్ కోర్స్ ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. ఎందుకు ఇవన్నీ సూచనలు? మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మన యాటిట్యూడ్ ఎట్లుండాలి? ఓ, ఇంతమంది చచ్చిపోయినారా, ఓకే ఈరోజు నాకు సెలవా, ఇట్లాంటి కాదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటన్నమాట, నేను త్వరగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయే రోజు వస్తుంది. సరే, ఓకే అండి, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే సరిపోతుందా? అయిపోద్దా? క్షమించండి. కొంతమంది ఏమనుకుంటుంది తెలుసా? లాస్ట్ చచ్చిపోయే ముందు దేవుడు ఒప్పుకుంటా వెళ్ళి, అప్పుడు దాకా నా జీవితం నేను జీవిస్తాను. ఓకే, నేను చనిపోయే ముందు ప్రభువుని నేను అంగీకరిస్తా, దాని తర్వాత నేను పరలోకానికి వెళ్ళిపోతా. హోల్డ్ ఆన్ డియర్ బ్రదర్. దేవుడు నిన్ను ఆ రోజున, నువ్వు ఇంకా ఆ రోజు లాస్ట్ మూమెంట్లో ప్రభు దగ్గర క్షమాపణ అడిగినంత మాత్రాన వెనకదంతా మర్చిపోవడానికి. You get it? We live in the illusion. ఒక విశ్వాసిగా మనం జీవిస్తూ లాస్ట్ మూమెంట్లో ప్రభువా నన్ను క్షమించు అని అంటే అయిపోయిందా? 2 మాటలు మీ బైబిల్లో ఖచ్చితంగా అండర్లైన్ ఉండాలి. ఓకే, నెంబర్ 1, 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. మీ దగ్గర పెన్ లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని మీరు అండర్లైన్ చేసుకోండి. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయం. మనము అందరము ఎవరందరము? విశ్వాసులు. రిమెంబర్, విశ్వాసులు. ఓకే బ్రదర్, నేను రక్షించబడ్డాను, నేను మళ్ళీ న్యాయపీఠం దగ్గరికి వెళ్ళానా? అబ్సల్యూట్లీ. ఖచ్చితంగా దేవుడి యొక్క న్యాయపీఠం ఎదుట నేను నిలబడాలి అన్నా. ప్రభుడు వి బికేమ్ బిలీవర్స్, క్రిస్టియన్స్ అయిపోయినాం కదా, బిలీవర్స్ అయిపోయినాం కదా, ఇంకేంటి మనకనంటే అక్కడ మనం చదివిన వాక్య భాగం ఏముందనమాట, మనం దేహంతో జరిగించినది వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు. అంత మాత్రమే కాదు, దానికన్నా ముందు ఉంటుంది. ఏమన్నమాట, అది మంచిదైనను సరే చెడ్డదైనను. ఇదేం తప్ప, చెడ్డదైతే దానికోసం నన్ను శిక్షిస్తే బాగానే ఉంటుంది, కానీ మంచిది చేసిన దాని గురించి కూడా నాకు శిక్ష ఉంటుందా? మంచి చేసిన దానికి కూడా దేహంతో జరిగించిన ప్రతిదీ. ఇప్పుడు చెప్పండి, చచ్చిపోయే ముందు లాస్ట్ మూమెంట్లో నేను ప్రభు దగ్గర మళ్ళీ ఇంకోసారి చదువుకొని ప్రభు దగ్గర నిలబడతానంటే అయిపోద్దా?
వాక్యం జాగ్రత్తగా చదివితే మనకి దేవుని మీద నేను ఎట్లా తప్పించుకోలేను, నేను ఐ బెటర్ లివ్ లైఫ్ అకార్డింగ్ టు యువర్ విల్ అని చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ మాటలు పౌలు విశ్వాసులకు రాస్తున్నాడు. ఆ మాట ఏమంటున్నాడు? దేహంతో జరిగించిన మంచిదైనను సరే చెడ్డదైనను సరే దాని విషయమై మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడిన అవసరము ఉంది. ఎందుకంటే దాన్ని బట్టి మనకేమిస్తారండి? ఫలము ఇస్తారు. యూ విల్ గెట్ ద ఫ్రూట్స్, యూ విల్ గెట్ ద రివార్డ్స్ బేస్డ్ ఆన్ వాట్ యూ అండ్ ఐ హ్యావ్ డన్. కొంతమందికి విశ్వాసాలుగా ఉంటారు, అసలు క్రియలే ఉండవు. యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతం అంటాడు. శరీరంలో ప్రాణం లేదనుకోండి, ఈ శరీరం ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టు కదా. ఈ శరీరంలో ప్రాణం లేదంటే చచ్చిపోయినట్టు. ఆ విధంగానే క్రియలు లేని విశ్వాసము మృతము. నేను విశ్వాసిని కానీ నేను ప్రభు మాట వినను, నేను విశ్వాసిని కానీ నేను వాక్యం కాదు. హోల్డ్ ఆన్, యు ఆర్ నాట్ బిలీవర్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. మనకు పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా జాగ్రత్తగా టైం స్పెండ్ చేసి మన పిల్లలు చూస్తుంటాం. మన రిలేటివ్స్ వస్తారు, వాళ్ళు ఏం చూస్తారు, ఏం చెప్తారంటే ఫస్ట్, అరే వాళ్ళ ముక్కు చూడు అంతా వాళ్ళ నాయనలాగా ఉన్నాడు, మనం వేలు చూసి మొత్తం వాళ్ళ అమ్మలాగానే ఉంది కదా. ఒక తండ్రి కొడుకుకి పోలికలు ఉండాలి. నేను దేవుని బిడ్డను అని అంటే ఆ పోలికలు నీలో నాలో ఉండాలి. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. 3వ వచనం చదవమ్మా. మళ్ళీ చదవండి సిస్టర్. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా ఎవరిని పవిత్రుడిగా చేసుకుంటున్నాడా? వింటున్నారు అన్నమాట. సరే, మొదటి యోహాను 1:7 చదవండి ఒకసారి. మొదటి యోహాను 1:7. రైట్. అప్పుడు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఏం పవిత్రులుగా చేస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం. ఇప్పుడు మొదటి యోహాను 3:4 ఏమంటాడు? ఇట్లాంటి నిరీక్షణ కలిగి ఉన్నవాడు ఏం చేయాలంట? ఆయన ముందు ఏం చేయాలంటే చదవండి మాట లాస్ట్. ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఎవరు? నేను నన్ను ప్యూరిఫై చేసుకోవాలి. మొదటి యోహాను 1:7లో దేవుడు తన రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అట్ ద సేమ్ టైం మనము మన జీవితంలో ఏం చేయాలన్నమాట? మనల్ని మనమే కూడా పవిత్రులుగా చేసుకోవాలి. అంటే మనం కాన్షియస్గా మనం ఎలాంటి జీవితం జీవించాలి అని అంటే, ఒక పవిత్రమైన జీవితం జీవించడానికి మన ప్రయత్నం ఎప్పుడు ఉంటూ ఉండాలి. ఒక విశ్వాసకి తీర్పు ఉంది, దాన్ని బీమా జడ్జ్మెంట్ అని అంటారు. బీమా జడ్జ్మెంట్ అంటే విశ్వాసులందరూ కూడా దేవుని ఎదుట ఒకసారి నిలబడాలి. ఆ నిలబడ్డప్పుడు ఏమవుతాయన్నమాట? 1 కొరింథీ 3వ అధ్యాయంలో చెప్పుకున్నట్టుగా మన క్రియలన్నీ కూడా దేవుని దగ్గరికి తీసుకురాబోతాయి. పౌలు ఎంతో ఈజీగా మనకు అర్థమయ్యేలాగా ఒక సాదృశ్య రూపంగా చెప్తున్నాడు. ఏమన్నా? నా పనులు ఉన్నాయనుకోండి, కొంతమందికి పనులు
దొంగ ఉన్నాడు, సిలువ మీద దొంగ. వాడు చచ్చిపోయినాడు, పరదేశికి వెళ్ళిపోయినాడు. మనకేమైనా ఉందా? ఏమి లేదు. మనం రక్షించబడ్డాము, దాని తర్వాత మనం ఇంకా బ్రతుకున్నాము. ఎందుకని బ్రతుకున్నాము? మనం యేసుక్రీస్తునందు సక్రియలు చేయుటకు అని ఎఫెసీ 2:8-9-10 రాయబడింది. సరే, మనం పనులు చేస్తున్నాం. ఈ పనులు చేసిన దానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక రోజున మనం వచ్చి నిలబడ్డప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన మనం చేసిన దానిని బట్టి మనల్ని పరీక్షిస్తాడు. ప్రతి పని అగ్ని చేత పరీక్షింపబడును అంటారు. అగ్ని చేత పరీక్షింపబడును. ఆ పరీక్షింపబడినప్పుడు ఎవరి క్రియలైతే ఉండిపోతాయో అవి దేనికి పోల్చబడ్డాయి? బంగారు, వెండి, వెలగల రాళ్లతో పోల్చబడ్డాయి. ఎవరి క్రియలైతే అవి కాలిపోతాయో అవి గడ్డి, కొయ్యకాలు, కర్రతో పోల్చబడ్డాయి. ఈ అగ్నికి ఈ గడ్డి, కొయ్యకాలు లేదంటే ఈ ఈ కర్ర ఈజీగా కాలిపోతుంది కదండి, అవునా? నాకు చాలా బాగా గుర్తు. నేను 5th క్లాస్ చదువుతున్నప్పుడు మా క్యాంపస్, మా సిఆర్పిఎఫ్ పోలీస్ స్కూల్ ఉంది, కేంద్రీయ విద్యాలయం. ఆ స్కూల్లో మేము కూర్చొని ఉంటే నాకు నా సీట్ ఈ విండో పక్కన ఉండేది కదా, భలే ఉంటుంది నా సీట్. అక్కడ కూర్చొని క్లాస్ చెప్తుంటే ఇటు చూద్దాం, క్లాస్ చెప్తుంటే ఇటు చూద్దాం. బయట పక్కన చూస్తే ఒక ఎడ్ల బండి పోతుంది. వాడెవడో బస్సులో పోతూ సిగరెట్ తాగుతూ అది తీసి అట్లా వేసేసాడు. ఆ సిగరెట్ డైరెక్ట్గా ఆ బుల్లెట్ కాట్ మీద పడి దానికి అంత గడ్డింది, మొత్తం మంటలు వచ్చేసింది దానికి. మా టీచర్ క్లాస్ క్యాన్సిల్ చేసి ఏమైందో చూద్దాం అంటారు. మేము హెల్ప్ చేయొచ్చు అని పరిగెత్తుకుంటా పోతే అప్పటికి మొత్తం కూడా కాలిపోయింది. నీ క్రియలు, నా క్రియలు కూడా అగ్ని చేత ఒకరోజు పరీక్షింపబడతాయి. కాలిపోయినాయనుకో బూడిద మిగిలిపోయి. నీ క్రియలు, నా క్రియలు మిగిలిపోతే బంగారము, వెండి, వెలగల రాళ్లతో పోల్చబడ్డాయి. అది మనకు బహుమానం. దానిని బట్టి దేవుడు మనకు తర్వాత మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. విశ్వాసుల సంగతి అది. అవిశ్వాసుల సంగతి ఇంకొక మాట అండర్లైన్ కావాలి మీ బైబిల్లో. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతున్నాం. మరియు ధవళమైన మహాసింహాసనమును, దీన్ని గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అని అంటారు. దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాయి. ఎవరు పారిపోయారండి? భూమి ఆకాశం, చంద్ర సునీల. భూమి ఆకాశములు ఆయన సన్నిధి నుండి పారిపోయాయంట. కెన్ యు ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ఫియర్స్ గాడ్ ఈస్? భూమి ఆకాశంలో పారిపోయాయి. చదవండి ఇంకా. వాటికి నిలువ చోటు కనబడకపోయింది. అడ్రస్ అడగబోయాయి అంతే. మన భాషలో చెప్పాలి కదా. చదవండి ఇంకా. మరియు గొప్పవారిని, కొద్దివారిని, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూసినండి. గొప్పోలేంది, చిన్నోలేంది, చదువుకున్నోడు, చదువురానోడు, బలవంతుడు, ప్రతి ఒక్కడే ఏమన్నాడు అక్కడ? ఆయన ఎదుట నిలబడి ఉన్నాడు. చదువుతుంది ఇంకా. అప్పుడు గ్రంథములు విప్పబడింది, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడింది. ఓకే. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తమలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. అంటే సముద్రంలో ఎవరైతే చచ్చిపోయినారో వాళ్ళు ఏమైపోయినట్టు? మన్నైతే అది కాలిపోయింది, బూడిదైపోయిందంట, అది వేరైపోయింది. ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో పోయింది అనుకోండి, మొత్తం మన బూడిదైపోయింది. సముద్రంలో గల్లంత అయిపోయింది అనుకోండి, ఆ సముద్రంలో ఉన్న శవాలు కూడా అన్ని బయటికి వస్తున్నాయి. MH37 కదా, 37 MH37 రైట్. ఇప్పటికీ పాపం వాళ్ళ అడ్రస్లు లేవు. 200+ పీపుల్ రైట్. దాంట్లో ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమంది రక్షించబడ్డారో తెలియదు కదా. ఇంకో మాట ఇక్కడ చెప్పి నేను ఐ మూవ్ ఫార్వర్డ్. చాలా మటుకు ఏమనుకుంటాను తెలుసా? లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్. మీ కోపం రావచ్చు కానీ దట్ ఇస్ వెరీ బిబ్లికల్. మనం ఏం చెప్తామంటే, ఒక వ్యక్తి ఒక దారుణమైన
హత్యకి గురయ్యి చనిపోతే అయ్యో పాపం RIP అన్నప్పుడు మొదలు పెడతాం. ఎందుకంటే the way you die doesn't decide where you go. Whether heaven or hell is not dependent on how pathetically you die or if you had a normal death. యోహాను దేవుని యొక్క శిష్యుడు, he had a normal death. మిగతా శిష్యులంతా దారుణంగా వాళ్ళు చంపబడ్డారు. పేతురు తలక్రిందులుగా ఆయన చంపబడ్డాడు. He chose that kind of death. నన్ను తల క్రింద నీ సిలువ వేస్తామంటే యేసు ప్రభుకి ఇచ్చిన రెస్పెక్ట్ నాకు వద్దన్నాడు. ఏమరా రెస్పెక్ట్ అంటే ఆయన సిలువ వేసినట్టు నన్ను వద్దన్నాడు. రియల్ యు సీ హిస్ లెవెల్ ఆఫ్ రిగార్డ్ టు ద లార్డ్. సిలువ మీద ఈ విధంగా చనిపోతే అది నాకు గౌరవం అని అంట. కాబట్టి పేదపోతుంది నన్ను తల క్రిందులుగా అన్నాడు. అట్లా అన్న ఇట్లా అన్నాడని తమ్ముడు ఆండ్రూ అన్నాడు, నన్ను తల క్రిందులు కాదు నన్ను సైడ్కి అన్నాడు. కాబట్టి సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఎక్కడన్నా మీరు చూస్తే ఆంగ్లికన్ చర్చ్లో క్రాస్ సైడ్ ఉంటుంది. యూనో వై? బికాస్ ఆఫ్ ఆండ్రూస్. బర్తలోను, థామా, పౌలు నరికేశాడు. యూదా ఇస్కరియోతు కూడా ఏం చేసినట్టు చెప్పండి. సో డూ వి డిసైడ్ అయ్యో పాపం అంటే చచ్చిపోయినాడు కదా, అయ్యో పాపం చనిపోయిన రీతిని బట్టి ఒక వ్యక్తికి నరకానికో పరలోకానికి పంపిస్తామా? నో 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 నో. పరలోకానికో నరకానికి పోయే దేని మీద ఆధారపడి ఉంటుంది? యేసుక్రీస్తు రక్తమందు నీవు అడుగుపెడితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు ఎంత దారుణంగా చనిపోయినావు అని దాన్ని బట్టి మనమేదో సింపతికి మాట్లాడుకుంటాం. కానీ ఐ నో దిస్ ఇస్ వెరీ హార్ష్, బట్ దట్స్ వాట్ బిబ్లికల్. గొప్పోళ్ళు లేదు, చదువుకున్నవాళ్ళు, చిన్నోళ్ళు లేదు, అందరూ లైన్గా నిలబడ్డారు. గ్రంథాలు విప్పబడ్డాయి. దానిని బట్టి సముద్రంలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. మరణానికి అప్పగించబడ్డ వాళ్ళు అందరూ బయటకు వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడ నిలబడి ఉన్నప్పుడు అది జరిగింది. చదువు సునీల్. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందేను. దేని బట్టండి? దేని బట్టి తీర్పు తీర్చబడ్డాడు? క్రియల చొప్పున తీర్పు తీర్చబడ్డాడు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడింది. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. అర్థమైంది తెలుసా? నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. నీ పేరు జీవ గ్రంథంలో, దేవుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉండాలి అంటే ఏం కావాలి? నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. నువ్వు కనుక నేను క్షమాపణ అడగను అని అనుకున్నావు అనుకోండి, ఇది ఈ ధవళ సింహాసనపు తీర్పు. రెవల్యూషన్ 20:11 ధవళ సింహాసనపు తీర్పు. అప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు మనం నిలబెడతాడు. నీ పేరు ఇక్కడ లేదు, నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించలేదు. కాబట్టి ఏం చేస్తారు తెలుసా? తీసుకుపోయి ఈ వ్యక్తిని నరకంలో పడేస్తారు. మరి ప్రేమ కలిగిన దేవుడు కదండి. కూడా దట్స్ ఓన్లీ హ్యావ్ ద ట్రూత్. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగు. ఏం బ్రదర్, పోయిన వారమే రివైవల్ చేస్తున్నామండి. ఇది ఇప్పుడు చెప్పాల్సిన టైమా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, I congratulate you for the revival that you have. But the greatest important thing is, నీవు ప్రభువైన యేసుక్రీస్తుని చూడటం వల్ల దానికంటే గొప్ప రివైవల్ ఇంకేమీ లేదు. ముఖాముఖిగా మన ప్రభువుని మనం చూడటం. ఈ లోకం వెళ్ళిపోద్దండి. మనం ఏం చేస్తున్నామనంటే, మనం ఈ శాశ్వతంగా ఇక్కడ ఉంటాము అనుకున్న దృక్పథంలో జీవిస్తున్నాం. దేవుడు నాకు ఎందుకో ఈ మధ్య దేవుడు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు నేను ఎప్పుడు అనుకుంటా, పొద్దున్న లేవనేమో ఎవ్రీ నైట్ ఐఎమ్ స్లీపింగ్ దీస్ డేస్ లైక్ దిస్. ప్రభు నన్ను పిలిస్తే వెళ్ళిపోవాలి, నేను పిలిస్తే నువ్వు వచ్చేయాలి. ఎవ్రీ డే బిఫోర్ ఐ స్లీప్ దిస్ ఇస్ మై థాట్. ప్రభు రేపు పొద్దున్నే 6 o'clock పిల్లలు లేపాలి. మనం పైన పడుకుంటూ పోయి లేపి, అరే ఏమంటారా, గెటప్ రెడీ, ఐ టు టేక్ యూ టు ద బస్ స్టాప్. రాత్రి పడుకున్న ముందు దిస్ ఇస్ వాట్ మై థాట్. ప్రభు నేను పొద్దున్న లేవలేకపోవచ్చు, పొద్దున
Maybe I'll be gone tomorrow. You know what? నా కనులతో నిన్ను చూచేదను ఆకాశంలో దూతల మధ్య భావనుడా మా ప్రభు అనే పాటలు మాట్లాడింది. నా కనులతో నిన్ను చూచేదను ఆకాశమున దూతల మధ్య రక్షక త్వరగారము అక్షయుడా నీకే స్తుతులు. నీవు నేను ప్రభుని ఎప్పుడైనా నేను చూస్తాను. అది ఈ రోజే అనుకో. Are you regretting it? Regret చేస్తున్నా? If you are regretting meeting Lord Jesus Christ as of today, your heart is not right. You have some different priorities. అవునా? దానికంటే ఉత్తమం ఏంటండి? నీ కొరకు నా కొరకు శిలువ మీద ప్రాణం అర్పించిన రక్షకుడు మనం పోయి కనులారా చూస్తే దానికంటే ఇంకేం కావాలి? దానికంటే ఎక్కువ ఇంకా ఏదైనా ఉందంటే మన జీవితాలు సరిగా లేవు, మన హృదయం సరిగా లేదు. నేను క్విక్గా టైం అని చెప్పేసి ఆయన క్లోజ్. దేవుని వాక్యం ప్రకారంగా జరగబోయే సంగతులు ఇట్లా ఉన్నాయి. 2 మాటలు మనం దేవుని వాక్యంలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రాప్చర్ అనేది ఒకటి, సెకండ్ కమింగ్ ఇంకొకటి. యు గెట్ ద డిఫరెన్స్? ఈ 2 ఒకటి కాదు. రాప్చర్ వేరు, సెకండ్ కమింగ్ వేరు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. రాప్చర్ అంటే పైకి ఎత్తబడటం, సెకండ్ కమింగ్ అంటే కిందికి రావటం. అది గుర్తుపెట్టుకోండి, అప్ అండ్ డౌన్. సో టైం లైన్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఐ డోంట్ వాంట్ టు గో ఆల్ ద వే బ్యాక్ ఇన్ టు హిస్టరీ, బట్ స్టార్టింగ్ టుడే ఐ కెన్ టెల్ యూ దిస్. రాప్చర్ జరుగుతుందండి. ఫస్ట్ ఈవెంట్ జరిగేది రాప్చర్. ఏంటి రాప్చర్ అంటే? రాప్చర్ అంటే ఒక there's a beautiful movie called Thief in the Night. Anybody watch it? Thief in the Night. When I went to Singapore in 2004, Haggai Institute training అప్పుడు మాకు కమ్యూనికేషన్స్, క్రిస్టియన్ కమ్యూనికేషన్స్ నేర్పించింది the director of Thief in the Night. So we are a great privilege, great man of God. Thief in the Night మూవీ ఎట్లా మొదలవుతుంది అంటే, ఒక అమ్మాయి పడుకొని ఉంది, ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలారం మోగుతుంది. అలారం అంటే ఈ మధ్య రేడియో కూడా ఉన్నాయి కదా, అలారం. రేడియోలో ఫస్ట్ వినపడే మాట తెలుసా? Millions of people across the globe are missing. Millions of people across the globe are missing. ఫేస్బుక్ ఒక వీడియో చూసింటారా? ఒక చర్చ్లో వాక్యం చెప్తున్నాడు ఒక పాస్టర్ గారు. చెప్తుంటే ఆయన చూడండి, యేసు ప్రభు రేపు రావచ్చు, యేసు ప్రభు ఈరోజు రావచ్చు, యేసు ప్రభు ఇప్పుడే రావచ్చు అంటే మొత్తం మాయమైపోతారు. 2-3 మిగిలి ఉంటారు. చూసారా వీడియో? అది చూస్తే గుండె దాడుతుంది. విశ్వాసులందరూ వెళ్ళిపోయినారు, మిగతా వాళ్ళంతా చూసుకుంటున్నాడు. ఏంటి అంటే అప్పుడు గుర్తొస్తాయి. అప్పుడు ఆమోసు భూకంపం వచ్చినట్టు ఏమన్నమాట? ఓ వీఆర్ మనం విడవబడ్డది. ఏమైనా వాళ్ళ ఫస్ట్ జరిగే సంగతి ఏంటంటే రాజ్యం, సంఘము ఎత్తబడ్డారు. ఈ సంఘం ఎత్తబడిన వెంటనే జరిగేది ఏం తెలుసా? సంఘం వెళ్ళిపోయింది కదా, సంఘం వెళ్ళిపోయిన వెంటనే ఈ భూమి మీద కొన్ని జరుగుతాయి. అదేంటంటే మొట్టమొదలు అంత్యక్రీస్తు ఎవడో బయలుపడుతుంది, అంత్యక్రీస్తు ఎవడో తెలుస్తుంది. ఈ మీడియాలకి పనిపాటు లేనట్టుంది. ఏ అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా ఆయన యాంటీక్రైస్ట్ అంటారు. ఎవరు ప్రతిసారి చూడండి మీరు, నేను జార్జ్ బుష్ అని చూస్తాను సీనియర్ దగ్గర నుండి. అంత ఈజీ అయితే భలే ఉండేది కదా. దేవుని వాక్యం రాయముంది, ఇది జ్ఞానంతో కూడిన మాట అని చెప్పి 666 అని చెప్పిన తర్వాత దిస్ ఈజ్ ద నంబర్ ఆఫ్ ద యాంటీ క్రైస్ట్ అని ఉంటుంది. సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు బయలుపడతాడు. అంత్యక్రీస్తు ఈ భూమిని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడు చెప్పండి? 7 years. ఈ 7 years పైన ఏం జరుగుతుంది?
ఎందుగా 2 కొరింథీ 5:10 జరుగుతుందా? మనం పైన నిలబడి ప్రభు దగ్గర లైన్లో నిలబడి మన క్రియలన్నీ కాలుతున్నాయో మిగులుతున్నాయో అక్కడ జరుగుతున్నాయా? ఆ బీమా జడ్జ్మెంట్ అన్నది విశ్వాసులకి తీర్పు జరుగుతున్నప్పుడు కింద అంత్యక్రీస్తు ఇక్కడ పరిపాలన చేస్తారు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు ప్రపంచంలో ఎప్పుడు లేనటువంటి శాంతి వస్తుంది. కానీ వాడు 3.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడు లేనటువంటి విధ్వంసాన్ని వాడు తయారు చేస్తారు. ఎంత భయంకరంగా ఉంటుంది అంటే మరణము ప్రజల నుండి పారిపోయేను అని మాట రాకుండా ఎవరన్నా దూకి సావాలనుకుంటే వాడు కాళ్ళు కానీ వాడు చచ్చిపోడు. హాస్పిటల్కి డబ్బులు వస్తుంటే ఫ్యూనరల్లో 1 పైసా రావు. ఎవడు కావాలంట మరణం వారిని పారిపోయింది. 5 మణుగుల హెయిర్ పైన పడుతుందట. అట్లాంటి పరిస్థితులు కూడా వీళ్ళు ఏం చేస్తారని తెలుసా? రాళ్ళ మీద పడుతుంటే ఓ కొండలారా పర్వతంలారా మా మీద పడండి, మా మీద పడి దేవుని యొక్క మమ్మల్ని కాపాడండి అంటారు. కానీ దేవుని యొక్క అంటారు. టెరిబుల్ డేస్. రక్తము 5 అడుగుల ఎత్తులో 180 కిలోమీటర్ల దూరం వరకు అది రక్తం ప్రవహిస్తుందంట. 5 feet high, 180 kilometers. Can you imagine that? 5 feet high. ఎన్ని శవాలు ఉంటేనే రక్తం రావాలి? అది నది వలె ప్రవహిస్తుందంట. ఆర్మగెడ్డన్ వార్లో జరిగే సంగతులు. దేవుని ఎన్నిసార్లు చెప్పినా ఒరే నమ్ముకోరా అమ్మా నమ్ముకో అని ఎంతమంది సేవకులు వచ్చి ఎంతమంది చెప్పినా వినకపోతే పరిస్థితి ఏం తెలుసా? విడవబడితే ఎంతో భయంకరమైన పరిస్థితి. సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు మీకు మాకు ఛాన్స్ ఉంటుంది. ఉండదా సార్? సప్లిమెంటరీ ఉన్నట్టు నాకు ఇంకో ఛాన్స్ ఉండొచ్చు కదా సార్ అన్నట్టు కదా. ఎస్, దేవుడి ఇద్దరు సాక్ష్యం పెడతారు. సాక్ష్యం పెట్టి వాక్యం చెప్పిస్తుంటారు ప్రపంచం అంతా. కానీ అప్పుడు కష్టం అంట. ఎందుకు తెలుసా? మంచిగా పెళ్లి చేసుకున్నాడు, వైఫ్ ఇస్ ప్రెగ్నెంట్. ఇప్పుడు పోయి వాల్మార్ట్ పోయి కొనుక్కోరా, వాల్మార్టో షాప్ రేటో కొనుక్కొని పాలు కొనుక్కొని రా. పిల్లలు పుట్టినాడు, ఇప్పుడు పాలు ఏడుస్తున్నాడు. యూ నీడ్ సమ్ ఫుడ్ ఫ్రమ్ దేర్. నువ్వు వాల్మార్టో షాప్ రేట్ పోతే వాడేమంటారు తెలుసా? ఐ వాంట్ టు సీ యువర్ మార్క్ అంటారు. మార్క్ ఇక్కడ ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. లేదనుకోండి ఐమ్ సారీ ఐ కెనాట్ సెల్ యూ. ఎవరైతే ఇటువంటి మార్కులు వేయించుకుంటారో వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ వేస్తారు? దేవాలని నరకంలో వేస్తారు. ఇప్పుడు నువ్వు నరకానికి పోవడానికి ఆ పూటకి నీ కొడుకు పాల కోసం నువ్వు సాక్రిఫైస్ చేసేసుకుంటావా? లేదంటే పోతే పోయింది నేను దేవుని కోసం. వెరీ డిఫికల్ట్. ఏమైనా వాళ్ళ దేవునితో చలనాట మాడు. దేవుని ఎంత ప్రేమగా నీ కొరకు నేను ప్రాణం పెట్టినా నన్ను నమ్ము, నేను పర్వతం తీసుకుపోతా, ఇవన్నీ రప్పిస్తా అంటాడు. యు గెట్ ద పాయింట్? ఇవన్నీ జరుగుతున్నప్పుడు విశ్వాసులు ఎక్కడ ఉన్నారండి? విశ్వాసులు ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో. ఈ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఐమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్, బట్ యు జస్ట్ గివ్ యు టిడ్బిట్స్ హియర్ అండ్ దేర్. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ మనకు పరిపాలన చేస్తారు. బలా నమ్మకమైన మంచి దాసుగా నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి 5 పట్టణాలకు నమ్మకంగా ఉన్నాడు, 10 తీసుకోవాలి. అక్కడ పైన వాళ్ళకి బంగారం వెలగలరాలు వెండి మీకు దొరికినట్టు. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంతకాలం పరిపాలన చేస్తారండి? 1000 years. ఈ 1000 years ముందు ఒకటి జరుగుతుంది. ఏంటది? సరే, నరకంలో ఈరోజు ఎవ్వరు లేరండి. As of today, there is nobody in hell. Nobody is there. 7 సంవత్సరాలు అయిపోయిన వెంటనే అబద్ధ ప్రవక్త, దాని తర్వాత అంత్యక్రీస్తు, వీళ్ళిద్దరూ నరకంలో వేయబడతారు. ఫస్ట్ నరకంలో పడి వాళ్ళందరే. వీళ్ళిద్దరూ వేయబడిన తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఈ 1000 సంవత్సరాల పరిపాలన జరిగిన తర్వాత అది అయిపోయి ఆ 1000 సంవత్సరాల పరిపాలన టైంలో సాతాను పాతాళంలో
వారు వెత్తబడి ఉంటారు. ఆ 1000 సంవత్సరాల తర్వాత వీడిని కొంతకాలం బయటికి వదులుతారు. తీసుకొచ్చి అప్పుడు వాడిని తీసుకుపోయి ఆ నరకంలో వేస్తారు. నరకంలో వేసిన తర్వాత ఎవరెవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరూ కూడా చచ్చిపోయినారు కదా, రైట్? వాళ్ళందరూ కూడా మళ్ళా బ్రతుకుతారు. అది మనం చదివింది. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చి బయట దేవుని దగ్గర లైన్లో నిలబడితే నీ పేరు జీవ గ్రంథంలో లేదు తీసి వేయడం, నీ పేరు జీవ గ్రంథంలో లేదు తీసి వేయడం. ఇలా వేస్తుంటే ముందు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకంలో వేయబడిన తర్వాత 1000 సంవత్సరాల గ్యాప్ తర్వాత సాతాను వేయబడతాడు. వీళ్ళు ముగ్గురు ట్రినిటీ అన్నమాట. ఈ సాతాను వేయబడిన తర్వాత గ్రంథములు ఇవ్వబడతాయి, ధవళ సింహాసనం తీర్పు జరుగుతుంది. అప్పుడు ప్రజలందరూ కూడా ఆ నరకంలో పడవేయబడతారు. దాని తర్వాతనే నూతన ఆకాశం నూతన భూమి. ప్రియమైన వాళ్ళ ఇంత దారుణమైన సంగతులు మనం విన్నాం కదా. పాజిటివ్ సైడ్ ఏంటి తెలుసా? విశ్వాసులు దేవుని విశ్వాసం నుంచి ఆయన రక్షణ పొందిన వాళ్ళు ఇవన్నీ ఏమి చూడండి. అంత్యక్రీస్తులో వాళ్ళకి తెలియదు, చూసినా? అంత్యక్రీస్తులో వాళ్ళకు తెలియదు. వాళ్ళు పైకి అయిపోయిన వెంటనే అంత్యక్రీస్తు బయటకు వచ్చినాడు. వాళ్ళు అంత్యక్రీస్తు అట్లా నరకంలో పడిన వెంటనే వాళ్ళు కిందికి దిగి వచ్చినారు. ఇప్పుడు ఎట్లున్నదంటే మీరు అటుపోతుంటే ఇంకోటి వస్తారు చూడండి, అంతే. మనం ఎప్పుడు కింద జరిగే నష్టాన్ని మనం ఎప్పుడు కూడా చూడము. ఓన్లీ విశ్వాసం అని చెప్పిన మిగతాన్ని వదిలేతాం. విశ్వాస స్టోరీ చెప్తారు. రాత్రైన వెంటనే ప్రభు సన్నిధిలో ఉంటారు. అక్కడ తీర్చబడతారు. మన బహుమానాలు వస్తాయి, మన కిరీటాలు వస్తాయి. దాన్ని పట్టుకొని మనము 7 సంవత్సరాల తర్వాత మన కిందికి వస్తాం. ఇక్కడ 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాం. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత నూతన ఆకాశం నూతన భూమి ఉంటుంది. మనము దేవుడు వాక్యం రాయడం మాట్లాడింది తెలుసా? దేవుడు వారితో కాపురం ఉండను అని మాట్లాడుతుంది. ప్రకటన 20:3 దేవుడు వారితో కాపురం ఉండను అంట. దేవుడు నీతో నాతో కలిసి ఆయన జీవించడానికి సిద్ధపడుతున్నాడు. మనం బ్రతుకున్నంత కాలం దేవునికి కోరిక ఏంటంటే నా వైపు తిరుగుతావా, నా వైపు తిరుగుతావా అని అంటున్నాడు. నా వైపు తిరగాలంటున్నాడు. నువ్వు నష్టం చూసుకుంటున్నావా? నా మనసు చూడు అంటాడు దేవుడు. ప్రభా నా ఆకలి ఎప్పుడు ఎందుకు చేసినావు ప్రభు అంటావా? లేదంటే ప్రభా నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైంది, నీ వైపు తిరగాలిపోతా. ప్రేమైన వల్ల యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచకపోతే ఎంతో గొప్ప నష్టం, ఎంతో గొప్ప నష్టం. వాటన్నిటి నుండి తప్పించగలిగింది ఒకటే ఒకటి. దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభు యొక్క రక్తం యొక్క విలువ. నీ యొక్క యేసు ప్రభు రక్తం విలువ మనకి అర్థం కావాలి. దేవుడు మనల్ని ప్రతి పాపం నుండి ఆయన పవిత్రులుగా చేసి ఇదిగో మీరు నూతన సృష్టి, యేసుక్రీస్తు నందు ఉన్నవాడు వారికి ఏ శిక్ష విధియు లేదు అని అంటున్నాడు. సదాకాలం నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావు. నేను ఎక్కడ ఉన్నానో నువ్వు అక్కడ ఉండడానికి నేను ఇల్లు తయారు చేస్తున్నాను. ఐ మేకింగ్ అ ప్లేస్ ఫర్ మేకింగ్ అ మ్యాన్షన్ ఫర్ యు. అవన్నీ వదిలేస్తూ ఎట్లుందంటే ఎవరైనా వచ్చి నీకు మెర్సిడీస్ కార్ గిఫ్ట్ ఇస్తారంటే 6 టైర్లు ఇస్తావా అన్నట్టు. నీకు మెర్సిడీస్ కార్ ఇస్తాను, ఫ్రీగా ఇస్తాను, విత్ వారంటీ ఇస్తాను, నీకు నో ప్రాబ్లం, ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అంటే మన మనసు అంతా ఆ గరాజ్లో ఉన్న 2 టైర్ల మీద ఉంటుంది. అది మన బతుకు. నన్ను అంటే యాజ్ అ మాస్టర్ నెక్స్ట్ సండే లేకుండా మధ్యలో మనం వెళ్ళిపోతే అది ఇంకా సంతోషం. నెక్స్ట్ సండే ఎవరు పాట పాడుతున్నాం నాకు తెలియదు, కానీ బయటకు వచ్చి బలవాడు కానీ మనం ఛాన్స్ పోగొడుతున్నాం. ప్రేమ వల్ల లెట్స్ నాట్ బీ సో చీప్, సో మీన్ మైండెడ్. మనకు వరకై దేవుడు గొప్ప దినాన్ని పెట్టినాడు. an abundant entry అని దేవుడు వాక్యం రాయబడింది. unashamed entry into the house of into the heavens. అలాంటి దినం కొరకే దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. Are you really ready? Are you ready? ఎత్తబడి గుంపులో ఉంటావా? I know some of you are struggling with this. చాలా ఏమంటారు తెలుగులో ఏమంటారు నాటుగా కదా, చాలా నాటుగా చెప్పాను. You know why?
I love you. I don't want any of you to go to hell. అది దేవుడితో ప్రణాళిక. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాలను పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనం. ప్రేమైన వాళ్ళ దేవుడు మీకు ఇచ్చిన మంచి వివరాలను బట్టి ఉన్నాడు. ఈరోజు ఇంకా ఎవరైతే ఆ మీటింగ్స్లో ఇంకా రక్షించబడకుండా ఇంకా భ్రమలో ఉండి నేను ఇంకా క్రిస్టియన్ని అని అనుకుంటున్నారో దేవుడు మీరు ఇంకొక అవకాశం ఇస్తున్నారు. మీరు అనొచ్చు, అన్న ఐఎమ్ నాట్ రియలీ షూర్ నేను రక్షించబడ్డాను. దిస్ ఇస్ ద టైం. నేడే రక్షణ దినం, నేడే రక్షణ. ఈరోజే సాల్వేషన్ వచ్చేస్తుంది. యేసు ప్రభు ఆ జక్క ఇంటికి వచ్చినప్పుడు నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంటాను. నీవు రక్షించబడకుండా ఉంటే దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. టర్న్ పైకి దిగాల్సిందే. తప్పించుకోలేదు. విశ్వాసమైనా దేవుడికి చదివిపడి, కానీ అక్కడ ఏ శిక్ష విధి లేదు. తప్పించుకోలేదు. నువ్వు ప్రభు దగ్గరికి క్షమించమని రాలేదనుకో, యూ హ్యావ్ ఎ బిగ్ డిజాస్టర్ వెయిటింగ్ ఫర్. అన్నా నరకము కొన్ని రోజుల తర్వాత అన్న తగ్గిపోతుందా వేయి, లేదంటే దేవుడు తర్వాత అన్న కనికరపడి ఇచ్చిన ఛాన్సెస్ అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఇంకా ఏమి అగ్ని ఆరదు, మృగు ఇటర్నిటీ శాశ్వత నిత్యత్వం. Where do you want to spend? ఎక్కడ స్పెండ్ చేస్తారు? Do you want to spend with the Lord or do you want to spend in hell? Only two choices. అందుకని ఆమోస్ అంటారు, ప్రిపేర్ టు మీట్ దై గాడ్ ఓ ఇశ్రాయేల్. ఓ ఇశ్రాయేల్, నీ దేవుని సంధించుటకు నీవు సిద్ధపడు అని ప్రార్థన చేస్తున్నాను. I'm going to give you an opportunity. ఈరోజు though it is a regular Sunday service, I wanted to give the gospel today. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. మీలో ఎవరన్నా కూడా ఈ రోజు వరకు ఇప్పటి వరకు, బ్రదర్ ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ ఇఫ్ ఐఎమ్ సేవ్డ్, నేను ప్రభు దగ్గర నన్ను క్షమించు ప్రభు, నేను పాపిని అని నేను అడిగిన దినం నా జీవితంలో లేదు అని అంటే కనుక దేవుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. You know what he says? Today you can do that. ఈరోజు మీ ప్రభు దగ్గర నన్ను క్షమించు ప్రభు, నేను పాపిని అని అడగవచ్చు. ధనవంతులేని, ధనికులేని, పేదవాళ్ళు, పెద్దోళ్ళని, గొప్పవాళ్ళని అందరూ కూడా దేవుని దగ్గర ఒకరోజు నిలబడాలి. టర్న్ పైకి దిగాలి. What do you want to do? ఎత్తబడే గుంపులో ఉండి ప్రభు సన్నిధిలో ఉండి ఎల్లకాలము సంతోషించి ఆనందిద్దామా? లేదు అంటే నిత్యత్వంలో నరకంలో మనం కాలడానికి మనం సిద్ధపడాలి. ఈ సాయంకాల సమయంలో ఎవరన్నా అన్నా నేను నిజంగా నా జీవితాన్ని ప్రభువుకి సమర్పించాలని కోరుతున్నాను, ఆయన యేసు ప్రభు శిలువలో కార్చిన రక్తానికి ఇంత వాల్యూ ఉందా, నేను దాన్ని పోగొట్టుకున్నాను ఇప్పటివరకు నాకు ఎప్పుడు నేను అక్కడ చేయలేదు, లేదంటే ఇదిగో నేను రక్షించబడ్డాను అని అనుకున్నాను, కానీ నన్ను ప్రభు నాకు ఇంకా అవకాశం ఇచ్చాడు. యవనస్తులైనా వృద్ధులైనా ఎవరైనా సరే ప్రభు మీకు అవకాశం ఇస్తున్నాడు. మీరు అలాంటి ప్రార్థన చేసుకుంటుంటే, you know what, this is a very serious thing with God. It's a very serious thing, it's a very solemn thing, a very, very deep relationship. మీరు ఎవరైనా అలాంటి ప్రార్థన చేస్తుంటే కనబడలాగా చేయి పైకెత్తి దించేసేయండి. మీ గురించి ప్రార్థన చేస్తాను. May God bless you, sister. May God bless you, brother. May God bless you, brother. May God bless you, sister. May God bless you, brother. May God bless you, sister. May God bless you, sister. ఇంకెవరైనా సార్, May God bless you, sister. May God bless you, sister, at the back. May God bless you, sister. May God bless you, young man. ప్రేమగల మా పనులకు తండ్రి, ఒక్క ప్రాణం కూడా నశించుకోవడానికి ఇష్టం లేదని
సర్వలోకం కొరకైన శిలువలో కార్చిన రక్తాన్ని బట్టి నీకు వందనాలు. పదే 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 ప్రభా, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి అని మీరు పలు రకాలుగా చెప్తున్న మాటని ఈరోజు మాకు జ్ఞాపకం చేసినారు. నా జీవితంలో 26 సంవత్సరాల క్రిందట నా హృదయాన్ని తప్పి నేను పాపిని అని నన్ను గుర్తింపు చేసిన ప్రభావానికి వందనాలు. ఆ సేమ్ గాడ్ యెస్టర్డే టుడే ఫర్ ఈ సాయంకాలం ఈ యూటీసీసీ సంఘంలో కొంతమంది తమ చేతులు ఎత్తినారు. ప్రభా, నేను రక్షించబడాలని కోరుతున్నాను అని వారు చేతులు ఎత్తినారు. దాన్ని బట్టి నీకు వందనాలు. వారి జీవితంలో గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలుగా వారు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు సదాకాలం నాతో ఉండాలని మీరు కోరుతున్నారు కాబట్టి ఎవరైతే చేతులు ఎత్తినారో ప్రభా, వారి యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. వారు మీ యొక్క వాక్యానుసారంగా తగిన సమయంలో బాప్తిసం తీసుకోవడానికి సాయం చేయండి. నిన్ను పోలి నడవడానికి మీకు చూపించండి నాయన. మేము ఎల్లప్పుడూ నీతో ఉండడానికి మీరు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి, గొప్ప క్రయాన్ని బట్టి చెల్లించినారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఇదిగో రాబోయే దినములు ఎంతో దుర్దినములైనప్పటికీ నీ బిడ్డలుగా మేము ఒక్క రోజు కూడా అట్లాంటి రోజులు మేము చూడకుండా నీ సన్నిధిలోనే మేము గడిపే గొప్ప భాగ్యాన్ని, ఆధిక్యతని నీ రక్తం ద్వారా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, చూపించి సహాయం చేయండి. రక్షణ కార్యాన్ని మీరు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.